గృహ సంభవ కాల పరిమితి. నూతన గృహము కట్టిన యజమాని ఆ గృహం యొక్క దోష సంభవ కాల పరిమితిను ఏ విధంగా ఉంటాయి అన్నదాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. యజమానికి కీడు కలిగించు గృహ దోషాలు 6 సంవత్సరముల వరకు ఉండగలవు. సంపదలకు సంబంధించిన దోషాలు 9 సంవత్సరముల వరకు ఉండగలవు. సంతానమునకు హానికరమైన దోషాలు 4 సంవత్సరముల వరకు ఉండగలవు. సర్వనాశనకరమైన దోషాలు 8 సంవత్సరాల వరకు ఉండగలవు. సామాన్యమైన దోషాలన్నీ పక్షమాస అర్ధ సంవత్సరంలోగా వాటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఈ నియమిత కాలము పెంబట ఆ యొక్క దోషాలకు శక్తి నశించిపోతుంది. అప్పుడు దోష నివారణ చేయవలసిన ఆవశ్యకత ఉండదు. కానీ ఈ దోష పరిమితి ముగియకుండా ఉన్న ఎడల తత్సంబంధమైన సంతులు చేయించుకోవాలి. అంటే గృహదోషాలు 6 సంవత్సరాల వరకు 8 యజమానికి కీడు కలిగించే అవకాశం ఉంటుందండి. సంపదల విషయంలో కీడు 9 సంవత్సరాల వరకు ఉంటుంది. సంతానానికి హానికరమైన దోషాలు 4 సంవత్సరాల వరకు ఉంటాయి. సర్వనాశనకరమైన దోషాలు 8 సంవత్సరాల వరకు ఉంటాయి. అంచేత గృహం నిర్మించిన తర్వాత 9 సంవత్సరాల లోపల ఏ విధమైన చికాకులు లేకుండా ఉంటే కనుక అది ప్రశస్తమైన గృహం కిందే భావించుకోవాలి. పక్షదోషాలు, మాస దోషాలు అర్ధ సంవత్సరంలోగా వాటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అప్పుడు వాటికి మాత్రం ఆ నియమిత కాలం పెంబట ఆయా దోషాలకు శక్తి నశించిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ దోషాలకు నివారణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాలు గృహాలు నిర్మించుకున్నవారు, గృహ ప్రవేశాలు చేసి చిక్కుతులు పడుతున్నవారు ఇవి గమనించి తత్శాంతులు చేయించుకొని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి. మీ జాతక సంబంధమైన సమస్యలకైనా, వాస్తు సంబంధమైన సమస్యలకైనా సరే పరిష్కార మార్గాల గురించి, వివాహ పొందనాల గురించి సంప్రదించవచ్చు. నిరభ్యంతరంగా, ఎటువంటి అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా సంప్రదించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.